ఈ స్తోత్రం. మరి ఈ సమయంలో దేవుడు మనందరికి కూడా అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి ఎంతగానో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క సంవత్సరంలో మరి దేవుడు ఈ యొక్క ప్రార్థన కూడికల్లో ఎన్నో అద్భుతాలు మరి జరిగించి మరి దేవుడు ఎంత గొప్ప కార్యాలు ఈ యొక్క ప్రార్థన కూడిక ద్వారా మరి జరిగించిన దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో ప్రార్థనతో మనం ప్రారంభం చేసుకుందాం. లెట్స్ స్టార్ట్ దిస్ ప్రేయర్ విత్ స్మాల్ ప్రేయర్. ప్రార్థన చేసుకుందాం. అనుకుంటే మా దేవ, సర్వాధికారం కలిగిన మా ప్రభువా, నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు. ఇచ్చిన కార్యాలను బట్టి ఈ సంవత్సరం అంతా కూడా మీరు జరిగించిన ప్రతి కార్యమును బట్టి మీకు ఎంతగానో స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మరి సమయంలో ఈ ప్రార్థన కూడి చేరి వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. రావాల్సిన వారందరినీ కూడా నడిపించండి నాయన. ఇంటర్నెట్ కూడా ఎటువంటి అంతరాయం లేకుండా తండ్రికి చెప్పేటువంటి వర్తమానంలో కూడా అయా నీ అందించిన ఉండగా ప్రభువా తండ్రి వినగలిగిన చెవులను గ్రహించే మనసును దయచేయండి అయా. నీ వాక్యము జీవమై ఉన్నది, వెలుగై ఉన్నది, మా జీవితాలని సరిచేసేది. అదే రీతిగా ప్రభువా మరి జనీష్ గారు కూడా మా అందరి కొరకు ప్రార్థన చేయనై ఉండగా తండ్రి మరి ప్రార్థన అవసరతలు నీ సన్నిధిలో ఎత్తిపట్టుకుంటూ ఉండగా అయా ప్రభువా తండ్రి ప్రతి ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడవు నీవే అయా. నీ ఆత్మతో అయా మమ్మల్ని నింపండి నాయన. మేము వేరు వేరు చోట్ల మా గృహాల్లో ఉండి నిన్ను స్తుతిస్తూ ఉండగా అయా నీ సన్నిధి మా మధ్య వంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎంతో గొప్ప నాయన మరి ఆశీర్వాదముగా దాని యొక్క ప్రార్థన కూడికను మాకు అందించినందుకు మీకు వందనాలు. దీని ద్వారా మేలు పొందుతున్నటువంటి మేమందరం కూడా ప్రభా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకా జాయిన్ అవ్వాల్సిన వారందరినీ కూడా మీరు జాయిన్ చేయమని అయా ప్రభా తండ్రి మరి ఎవరి సమయం పోగొట్టుకోకుండా ఆశీర్వాదకరంగా మీరు ఉంచమని యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి ఈ సమయంలో పాట పాడుకుని ప్రభు నామాన్ని మహిమపడుదాం. అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా అని యేసయ్య మరి పుట్టుకను బట్టి మనం ప్రార్థన చేద్దాం. The meaning of the song, we shout to the Lord and we praises for the Lord, for Jesus born for us to save us, and in his born all the promises are fulfilled, and he delivered us he redeemed us from our sins, and he taken all the wrath of God in our lives, and he showed the way to the heaven, and he is given the kingdom of God for us. So we praise with loud voice and we praise with sing to the Lord. So this is the meaning of the song, to sing for praises for the Christmas song. This is Christmas song. Jesus born for us. మరి యేసయ్య మన కొరకు పుట్టాడని మరి సంబరాలతో ప్రభుని మనము ఆరాధిస్తూ ఈ యొక్క పాట పాడుకొని దేవుని మనం స్తుతించుతాం. అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా, అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా, యేసయ్య పుట్టాడని చాడని, యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని. అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా, అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా, యేసయ్య పుట్టాడని వచ్చాడని, యేసయ్య పుట్టాడని
ప్రవచనాలు నెరవేరాయి, ప్రవచనాలు నెరవేరాయి, శ్రమ దినాలు ఇక పోయాయి, విడుదల ప్రకటించే, శిక్షను తప్పించే, విడుదల ప్రకటించే, శిక్షను తప్పించే, యేసయ్య పుట్టాడని, వచ్చాడని, యేసయ్య పుట్టాడని, ఆడని. జనాలు సమకూరాయి, ఘన స్వరాలు వినిపించాయి, దివి జనాలు సమకూరాయి, ఘన స్వరాలు వినిపించాయి, పరముకు నడిపించే, మార్గము చూపించే, పరముకు నడిపించే, మార్గము చూపించే, యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని, యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని. అంబరానికి అంటేలా, సంబరాలతో చాటాలా, అంబరానికి అంటేలా, సంబరాలతో చాటాలా, యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని, యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని. హల్లెలూయా, దేవుని స్తోత్రం. మరి సమయంలో దేవుని యొక్క వాక్యమును వినటానికి మనం అందరం కూడా మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. మరి సమయంలో పాస్టర్ హ్యాన్స్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను దేవుని వాక్యాన్ని అందించడానికి. I invite Pastor Hans to come and share the word of God. Amen. Amen. Thank you for that beautiful song, Sujan. Thank you for that. And thank you for being with us again today. మరి ఈ రోజు కూడా మరి మా మధ్యలోనికి వచ్చినందుకు మీ అందరికి కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. It's a blessing to see all the different names in the screen and to know that behind these names are people. So thank you for joining in. మరి జాయిన్ అయ్యి మీ పేర్లన్నీ నేను చదువుతున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. మరి మీరు అందరు రావటం మరి నాకు ఎంతో ఆనందం. And today is the last time that we meet together before Christmas, and we've looked at different parts of the Christmas story. మరి క్రిస్మస్ దినాల్లో మనము మరి చివరిగా మరి మనం ఉన్నాము. మరి కొన్ని వారాల నుండి క్రిస్మస్ సంబంధించినటువంటి వాక్యాలను మనము ధ్యానిస్తూ వచ్చాం. We looked at 1 week we looked at Zechariah, the week after we looked at Mary, and last week we looked at the shepherds. మరి మొట్టమొదటిగా మరి జకరియా గురించి మనం నేర్చుకున్నాం. తర్వాత మరియను గురించి మనం నేర్చుకున్నాం. తర్వాత గొర్రెల కాపర్ను గురించి మనము అందులో ఆయన పుట్టుకలో కొంత వాక్య భాగాన్ని ధ్యానించుకున్నాం. And today I want to look at the most important person for Christmas, and it's the name of Jesus. మరి ఈ రోజు నేను ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి, ఆయన ఎవరో కాదు, ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి ధ్యానించబోతున్నాం. Because he's the most important. That's why Christmas is actually there. It's because he is born. మరి ఆయన చాలా విలువైనటువంటి వాడు కాబట్టి మనము క్రిస్మస్ జరిపించుకుంటున్నాం. So let's just read Luke chapter 2 verse 1 to 7. Reading the story of Jesus Christ being born. మరి లూకా సువార్త 2వ అధ్యాయము మనం బైబిల్ గ్రంథంలో నుండి లూక్ చాప్టర్ 2, లూకా సువార్త 2వ అధ్యాయము
Luke chapter 2, Mhm. 7 to brother. Verse 1 to 7. లూకాసు వార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు ఈరోజు మనం ధ్యానించుకుందాం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనీయులు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలేయలోని నజరేతు నుండి యోదియాలోని బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ వేదనలు నిండెను కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలలో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆమేన్. Amen. And let's read Isaiah chapter 40. Isaiah chapter 40. And then verse 3, 4, and 5. మరి యెషయా గ్రంథము కూడా 40వ అధ్యాయము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3, 4, 5 వచనాల్ని మనం చదువుదాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3, 4, 5 వచనాలు. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుతున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళము చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. వంకరవి చక్కగాను కరుకైనవి Yes, brother. Yes? Your voice is cutting out a lot today, brother. So the internet connection is not very good, I think. But anyway, the moment that Jesus was born and laid down in a manger, as we read in Luke chapter 2, verse 7, is the moment when God's glory was revealed. మరి లూకాసు వార్త మరి 2వ అధ్యాయంలో మనం చదివినట్లు మరి అక్కడ యేసుక్రీస్తు ఆయన పుట్టినప్పుడు దేవుని యొక్క మహిమ అనేటువంటిది ప్రకాశింపబడి ఉన్నది. It was, as Jesus said to one of his disciples one time, when you have seen me, you have seen the Father. And that's like a part of like the glory of the Lord being revealed in this world. మరి యేసు ప్రభు కూడా ఈ మాట చెప్తూ ఉన్నాడు, ఎవరైతే మీరు నన్ను చూస్తూ ఉన్నారో ఆ పరలోక తండ్రిని కూడా మీరు చూసిన వారే. ఎందుకు అంటే ఆయన మహిమ నాలో ప్రకాశింపబడుతూ ఉన్నది. So from the moment that Jesus was born until he died on the cross and rose again and rose to be with the Father again, he has been the glory of the Father revealed here on earth. మరి ఆయన పుట్టిన కాడి నుంచి ఆయన సిలువ వేయబడిన తర్వాత చనిపోయిన తర్వాత తిరిగి లేచి మరలా ఆ తండ్రి యొద్దకు వెళ్ళిన ఆ సమయం వరకు దేవుని యొక్క మహిమ అక్కడ యేసుక్రీస్తులో ప్రకాశింపబడుతూ ఉంది. And it started off with the way the world actually treats the glory of the Father in the dirt of a manger, in the dirt of a stable. మరి ఆ కుమారుడు మరి ఆ పశువుల పాకలో మరి ఒక తొట్టిలో ఆ కుమారుని యేసుక్రీస్తుని పరుండపెట్టి ఉన్నారు.
It was like what Jesus said, you know, you don't throw pearls in front of the swine. And at this moment, actually, the beautiful baby Jesus was laid down in this stable. మరి ఒక అందమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ కుమారుడు మరి ఆ యేసుక్రీస్తు ఆ శిశువును తీసుకొని వెళ్ళి ఒక మరి పశువుల పాకాలో మరి అక్కడ ఉన్నటువంటి ఒక తొట్టిలో పరుండబెట్టారు. And we need to be careful in our lives that we do not treat the glory of the Lord in the same way. మరి మనము దేవుని మహిమను ఈ లోకం ఎలా చూస్తూ ఉందో మనం అలా చూడకుండా, because what we need to do is we need to treat the glory of the Lord in the same way as the psalmist was treating it. మరి దేవుని వాక్యం ఏదైతే చెబుతూ ఉందో, దేవుని వాక్య భాగంలో మరి దేవుని మహిమ ఎలా బయలుపరచబడుతూ ఉందో ఆ రీతిగా మనం దేవుని మహిమను చూడాలి. The psalmist said, better is one day in your courts than 1,000 elsewhere. మరి కీర్తనలో ఒక భాగం ఉంది కదా, ఇదిగో మరి నీ దృష్టిలో ఒక దినము 1000 దినములతో సమానమై ఉన్నది. And with that, he actually says that living and moving and walking in his presence is the thing that we need to do. మరి దాన్ని బట్టి మనము మన జీవిత కాలం అంతా కూడా మరి మనం నడుస్తూ ఉన్నా, మనం ఏదైనా చేస్తూ ఉన్నా మనము ప్రభువులో నిలిచి ఉండేవారిగా మనం ఉండాలి. Because when we are in his presence, we start to see the splendor of the Lord. We start to see his glory, his honor. మరి ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో మనం ఉంటామో, ఆయన యొక్క మరి శ్వాసను, ఆయన యొక్క అనుభవం మనము మరి అనుభవిస్తూ ఉంటాం, ఆయన సన్నిధిని మనం అనుభవిస్తూ ఉంటాం. It is in this weightiness of the Lord where we actually see our right place where we are supposed to be. మరి ఆ స్థానము అనేటువంటిది సరైనటువంటిది, మనము ఉండవలసినటువంటి స్థానము. And actually, because of what I've done in my life, I'm the person who's supposed to be in this stable, in the lowest place, the lowest of lowest. నిజంగా చూడండి, అక్కడ పొరుండు పెట్టాడంటే నేను ఈ లోకములో నా స్థానము అది అయి ఉన్నది, నేను అక్కడ పొరుండవలసి ఉన్నది. But from the moment that Jesus was born, he took the place where I was supposed to be. మరి ఆయన పుట్టటములోనే ఎలా పుట్టాడు అంటే మన స్థానమును పొందుకునేటట్లుగా పుట్టాడు. And he placed us not there anymore where we were supposed to be, but he placed us in a place where he actually calls us brothers and sisters. He calls us friends, not slaves. మరి ఆ స్థానములో ఆయన పుట్టి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అంటే మనలందరినీ కూడా ఒక స్నేహితులుగా చేసుకున్నాడు, ఒక సహోదరులుగా ఆయన తను చేసుకున్నాడు. And at the same time, even though he calls us brothers and sisters, at the same time, he is still Lord of Lords and King of Kings. మరి ఎలాగైతే మనకి ఒక సహోదరుడిగా ఒక స్నేహితుడిగా ఉన్నాడో, అదే ప్రభు ఆయన రాజులకు రాజు అయి ఉన్నాడు, అలానే ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. He is still the glory of the Father. ఆయన అప్పటికి కూడా ఒక శరీరధారిగా వచ్చినప్పటికీ, ఒక తక్కువ స్థానంలో ఆయన మరి పుట్టినప్పటికీ ఆయన దేవుని మహిమతో నిండుకొని ఉన్నాడు. And in the verses 3 and 4 of Isaiah, we read that we need to make straight a highway through the wasteland. We need to position ourselves in this way. మరి ఈ యొక్క యెషయా గ్రంథములో మనం చదివిన మాటల్లో మన స్థానాన్ని మనం చూసుకోవచ్చు. We need to set ourselves in the right place so that our lives will make place for the Lord. మరి మన మార్గములోను దేవుని యొక్క మార్గమును తట్టు తిప్పుకుంటూ మనము దేవుని మార్గములో నడిచే వారిగా ఉండాలి. Yeah, we need to position ourselves in such a way that the glory of the Lord can actually reveal itself in us. మరి ఎప్పుడైతే మనము దేవుని మార్గము తట్టు తిరుగుతామో మనము దేవుని యొక్క మహిమను పొందుకునే వారిగా ఉంటాం.
And thinking about Christmas this year, I'm thinking about what it could actually happen for you. And my prayer is that the glory of the Lord will be revealed in your life more and more this Christmas. మరి ఈ యొక్క క్రిస్మస్ లో నేను ఆశిస్తూ ఉన్నది ఏంటి అంటే మీరందరూ కూడా దేవుని యొక్క మహిమతో మరి నిండుకొనిన వారై ఉండాలి అని నేను ఆశిస్తూ ఉన్నాను. And it is my prayer that you will experience new things with the Lord. మరి ఒక నూతనమైనటువంటి అనుభవాలు మీరు ప్రభుతో మీరు కలిగి ఉండాలని నేను ఆశిస్తూ ఉన్నాను. And it is my prayer that the miracles that we talk about now as something special will be the norm in our lives. మరి దేవుడు ఎన్నో అద్భుతాలు మరి జరిగిస్తూ ఉండగా మరి మన జీవితంలో ఒక ప్రత్యేకమైన అద్భుతాలను మనము చూసేవారిగా ఉండాలి. And it is my prayer that you will be blown away by everything that the Lord is doing, and that you will be hungry for more. మరి నిజంగా దేవుడు చేస్తున్నటువంటి కార్యాలను కనుక మనం చూడగలిగినట్లయితే మరింతగా మనము దేవుని కార్యాలను బట్టి దేవుని కొరకు ఆకలి దప్పిగలిగిన వారిగా ఉంటాం. So that this baby that was born in Bethlehem will become the most real reality in your life. కాబట్టి ఇక్కడ బెత్లెహేంలో మరి ఈ యొక్క మరి శిశువు ఎప్పుడైతే పుట్టాడో ఆయన ఒక ఆశీర్వాదముగా మీ జీవితంలోనికి రావాలని ఇష్టపడుతూ ఉన్నాడు. And when this reality becomes a bigger reality than the things that we see in this world, we will see the glory of the Lord. నిజంగా వాస్తవాన్ని మనము యేసుక్రీస్తు యొక్క పుట్టుకలోను కావచ్చు, ఆయన జీవితాన్ని కావచ్చు, ఈ సత్యాన్ని కనుక మనం గ్రహిస్తూ ఉన్నట్లయితే దేవుని మహిమను చూసేవారిగా మనం ఉంటాం. We see the glory of the Lord break out in our lives, but also break out in the lives around us. మరి ఆయన మన జీవితాల్లో మరి ఆ వెలుగుని ఇస్తూ ఉన్నాడు. ఆయన మన జీవితాల్లోనికి వస్తూ ఉన్నాడు. అలానే మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల యొక్క హృదయాల్లోనికి జీవితాల్లోనికి కూడా ఆయన వస్తూ ఉన్నాడు. So let's pray. కాబట్టి ఆ చిన్న ప్రార్థన మనం చేద్దాం. Father, I pray for my brothers and sisters who are with me in this meeting and who will see this later on YouTube. ప్రభు నాయన మరి ఉన్నటువంటి సహోదరి సహోదరులను బట్టి మరి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. మరి వారిని మీరు ఆశీర్వదించండి. Lord, I pray that their heart will be that your glory will be manifested in their lives more and more and more. ప్రభు నాయన నీ మహిమ నాయన ప్రతి ఒక్కరి జీవితంలో ఎక్కువగా ప్రభావితం చేయాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. Father, we thank you for the great example of your Son, Jesus Christ, who took our place from the moment that he was born. తండ్రి మరి నీ కుమారుడు అయ్యా మా స్థానమును తీసుకొని పుట్టాడు, మా స్థానము తీసుకొని ఆయన మరణించాడు. అందుని బట్టి మీకు ఎంతగానో స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. So Father, as we follow him and are his disciples, we want to live like he did on this world. ప్రభువా నాయన మరి ఆయనను పోలి మేము నడుచుకోవాలని, ఆయన శిష్యులుగా మేము ఉండాలి అని అయ్యా మేము ఈ లోకములో ప్రభువుని వెంబడిస్తూ ఉన్నాం. Father, I pray that through us your glory will be seen here on earth right now. నాయన మరి ఈ సమయాల్లో ఈ దినాల్లో నీ మహిమను మా జీవితంలో అనేక మందికి కనుపరిచే వారిగా మమ్మల్ని నిలబెట్టుకోండి. We want to see your glory. We want to see your life here on earth, Father. In Jesus' name we pray. ప్రభువా నీ మహిమను నీ ప్రేమను మేము అయా ఈ లోకంలో కనపరిచే వారిగా ఉండటానికి సహాయం చేయండి. In Jesus' name I pray. Amen. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Amen. Actually, every time when we preach on the cross, only he take our place while he was dying. But today we see that in his birth also,
he take our place to humble himself. Amen. He came on the earth. Yes, praise God. Praise God. నిజంగా ఆయన యొక్క పుట్టుకలో దేవుడు మన స్థానమును తీసుకొని మరి అటువంటి రాజులకు రాజు అయిన దేవుడు, ప్రభులకు ప్రభు అయిన దేవుడు మరి ఈ రోజు మరి నిన్ను నన్ను దేవుని యొక్క రాజ్యంలోని తీసుకొని వెళ్తానికి ఆయన మన స్థానాన్ని తీసుకున్నాడు. మరి అద్భుతమైనటువంటి వాక్యమును నిజంగా గొప్ప సత్యాన్ని క్రిస్మస్ లో మనం విన్నాం. రియల్లీ ద గుడ్ ట్రూత్ వి హర్డ్ ఇన్ దిస్ క్రిస్మస్ అబౌట్ ద క్రైస్ట్ బర్త్. థ్యాంక్ యూ బ్రదర్. మరి సమయాల్లో మరి ప్రత్యేక ప్రార్థన అవసరతలు కొరకు ప్రార్థన చేయడం జరుగుతూ ఉన్నది. మరి మీ యొక్క ప్రార్థన అవసరతల్ని మరి చాట్ బాక్స్ లో మీరు